ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ M.Manohar. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య, ఎంతోమంది చెప్పుకోవడానికి సిగ్గుపడే సమస్య, అట్లనే భరించడానికి వీలు లేని సమస్య. ఇదే పొట్టలో గ్యాస్ తయారవటం, ఫ్లాచులెన్స్. దీనికి దారితీసే కారణాలు, నివారణ పద్ధతులు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఇంటి వైద్యం, అలాగే ఆయుర్వేద ఔషధాలు, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. పొట్ట ఉబ్బరింపుకి లేదా గ్యాస్ తయారవటానికి కారణాలు ప్రధానంగా మనం తెలుసుకోవాలి. ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఇండైజెషన్, అజీర్ణం. అజీర్ణం వల్ల జీర్ణం సక్రమంగా కానప్పుడు అప్పుడు ఈ గ్యాస్ అనేది తయారవుతూ ఉంటుంది. అలాగే గ్యాస్ని తయారు చేసేటువంటి ప్రత్యేకమైన ఆహారాలు ఉంటాయి. వీటిని ఎక్కువగా తినే వాళ్ళలో కూడా గ్యాస్ తయారవుతుంది. ఉదాహరణకు యాపిల్ తింటే కొంతమందికి గ్యాస్ తయారవుతుంది. కొంతమందికి పులిసిన పదార్థాలు తింటే గ్యాస్ తయారవుతుంది. ఉదాహరణకు దోశ ఉందనుకోండి, రాత్రి అంతా పులియ పెడుతూ ఉంటారు, పగలు దోశ వేస్తారు, కానీ దాంట్లో ఇంకా ఆ ఫర్మెంటేషన్ ప్రక్రియలో గ్యాస్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. దీంతో ఈ పొట్ట ఉబ్బరింపు వస్తుంది. అలాగే గ్యాస్ని తయారు చేసేటటువంటి అతి ప్రధానమైనటువంటి ఆహార పదార్థం ఏమిటి అంటే పల్సెస్, అంటే పప్పు ధాన్యాలు, అంటే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ బఠానీలు ప్రధానంగా, ఇవన్నీ కూడా గ్యాస్ని తయారు చేస్తాయి. ఇలాంటి గ్యాస్ని తయారు చేసే పదార్థాల వల్ల గ్యాస్ ఎక్కువ తయారవుతుంది. అంటే పులిసిన పదార్థాలు కానీ పప్పులు కానీ ఇలాంటివన్నీ. ఇంకా కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, గాలిని మింగటం. ఇలా గాలిని మింగే సందర్భాల్లో కూడా గ్యాస్ తయారవుతుంది. ఉదాహరణకు మీరు ఏదన్నా నీళ్లు కానీ ఏదన్నా మజ్జిగ కానీ ఎత్తిపోసుకున్నారనుకోండి, ఎత్తిపోసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ ద్రవంతో పాటుగా కొంత గాలి కూడా మీ శరీరం లోపలికి ప్రవేశిస్తుంది, మీ ఆమాశయంలోకి. ఇక అది అక్కడ నుంచి కిందకి వెళ్ళిందనుకోండి, గ్యాస్ రూపంలో బయటకు వస్తుంది, పైకి వస్తే తెనుపుల రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి ప్రధానంగా ఎయిరోఫేజియా అంటే గాలిని మింగటం ఒక కారణం గ్యాస్కి. ఇక అతి ముఖ్యమైన మరో కారణం, చాలామందికి తట్టంది, చాలామంది అశ్రద్ధ చేసేది ఏమిటంటే సమయానికి ఆహారం తీసుకోకపోవటం. టైంకి ఆహారం తీసుకోకపోతే అప్పుడు కూడా గ్యాస్ తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైన కారణం ఆందోళన. అంటే ఒత్తిడి పడ్డా, ఆందోళన పడ్డా, భయపడ్డా అప్పుడు ఏం జరుగుతుంది అంటే పేగులు వేగంగా కదులుతాయి. వేగంగా కదిలినప్పుడు అప్పుడు ఆ అజీర్ణం అనేది ప్రాప్తిస్తుంది, గ్యాస్ తయారవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి, మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, నాకు మండింది అంటారు, కడుపులో మండింది, వాడికి ఎందుకంట కడుపులో మంట అంటారు. అంటే అర్థం ఏమిటి అంటే ఆందోళనగా ఉన్నప్పుడు అప్పుడు ఆ కడుపులో యాసిడ్స్ ఎక్కువ తయారవుతాయి, గ్యాస్ట్రైటిస్, దీని నుంచి గ్యాస్ తయారవుతుంది. అలాగే మసాలాలు వాడిన సందర్భాలలో కూడా గ్యాస్ తయారవుతుంది. అసలు ప్రపంచంలో మిగతా వాళ్ళతో పోలిస్తే మన తెలుగు రాష్ట్రాల్లోనే మసాలాల వాడకం ఎక్కువ. అందుకే మన వాళ్ళకి ఈ గ్యాస్ సంబంధిత సమస్యలు బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నా దగ్గరికి వచ్చే పేషెంట్లలో కనీసం 25% మంది ఈ డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్ తోటే వస్తున్నారు. ఎసిడిటీ, గ్యాసు, పొట్ట ఉబ్బరింపు, మలబద్ధకం, ఎక్కువ మంది కంప్లైంట్ చేసేది ఇదే. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అవసరానికి మించి మసాలాలు వాడటం. అలాగే దుంపకూరలు కూడా ఒక కారణం. దుంపకూరలు తిన్న సందర్భాలలో కూడా గ్యాస్ తయారవుతూ ఉంటుంది. చెప్పుకున్నాం కదా, పులిసిన ఆహారాలు తినడం కూడా ఒక కారణం. వీటన్నిటితో గ్యాస్ తయారవుతూ ఉంటుంది. ఇలాంటి ఈ గ్యాస్ ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది అంటే ప్రతి వాళ్ళకి గ్యాస్ రూపంలోనే తెలియాలని లేదు, మిగతా లక్షణాలతో కూడా ఇది వ్యక్తం అవుతూ ఉంటుంది. ఉదాహరణకు పొట్ట నొప్పి ఉందనుకోండి, గ్యాస్ని అనుమానించాలి. అయితే ఈ పొట్ట నొప్పి ప్రత్యేకత ఏమిటంటే ఒక చోట కాకుండా మార్చి పొట్ట నొప్పి వస్తుంటే గ్యాస్ని అనుమానించాలి. ఎందుకంటే గ్యాస్ ముఖ్యమైన లక్షణం అది. అంటే ఒకరోజు ఇక్కడ వస్తుంది, రెండో గంటలో ఇంకో చోట వస్తుంది, మూడో గంటలో ఇంకో చోట వస్తుంది. అది గుండె నొప్పి ఏమో అనిపిస్తుంది, తీరా అక్కడ నొప్పి కాకుండా మళ్ళీ కుడివైపు డొక్కలో లివర్ ప్రాంతంలో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ ఎడమవైపు స్ప్లీన్ ప్రాంతంలో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా మార్చి కనుక మీకు పొట్ట నొప్పి వస్తూ ఉంటే గ్యాస్ని అనుమానించాలి. అంటే ఒక చోట నుంచి ఒక చోటకి నొప్పి రేడియేట్ అవుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. అలాగే కడుపు బిగుసుకుపోతుంది గ్యాస్ ఉన్నప్పుడు. ఇంకా మరొక ముఖ్యమైన లక్షణం ఉంది, గంటల తేడాతోటి, రోజుల తేడాతోటే పొట్ట వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే నిన్న పట్టిన దుస్తులు మీకు ఈరోజు పట్టవు, అంటే వదులు చేసుకోవాల్సి వస్తుంది, బెల్ట్ వదులు చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు గ్యాస్ తయారైందని అర్థం, గ్యాస్ని అనుమానించాలి. మరి ఇలాంటి ఈ గ్యాస్ని ఎలా తగ్గించుకోవాలి, దీనికి కొన్ని చక్కటి ఔషధాలు తెలుసుకుందాం. మొదటి ఔషధం, దీనికి మీకు కావాల్సిన పదార్థాలు మునగాకుల రసం 2 టేబుల్ స్పూన్లు,
ఈ మునగ మనకి చాలామందికి మునక్కాడలు వాడటం తెలుసు. మన ప్రాంతాలలో మునగాకుల్ని అంతగా వాడేటటువంటి ఆచారం లేదు. కానీ మునగాకులు కూడా మంచి ప్రోటీన్ ఉండేటటువంటి పదార్థం. బచ్చల కూర, పాలకూర ఎలా వాడతారో అలా మునగాకులను కూడా వాడుకోవచ్చు. ఇది లోపలికి తినదగినటువంటి పదార్థమే. ఈ మునగాకుల రసం ఒక 2 టేబుల్ స్పూన్లు సిద్ధం చేసుకోండి. అంటే ఒక 2 పిడికిళ్ళ మునగాకుల్ని తెచ్చి దంచి రసం తీయండి. ఇలాగే సిద్ధం చేసుకోండి మునగాకుల రసం. అలాగే పొంగించిన ఇంగువ పొడి ఒక చిటికెడు సిద్ధం చేసుకోండి. ఇంగువను తీసుకొచ్చి పెనం మీద వేడి చేస్తే దాంట్లో ఉండే జలీయాంశం అంతా ఆవిరైపోయి పొడిగా తయారవుతుంది. ఇలాంటి ఇంగువ పొడి ఒక చిటికెడు. ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుతూ మనం ఒక ఔషధాన్ని తయారు చేసుకోవాలి. అంటే 2 టేబుల్ స్పూన్ల మునగాకు రసాన్ని సిద్ధం చేసుకొని దీనికి ఒక చిటికెడు ఇంగువ పొడిని కలిపి కొద్దిగా వేడి చేయండి. ఇలా వేడి చేసేసి భోజనం తర్వాత దీన్ని లోపలికి తాగండి. ఇలా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండండి. కనీసం ఒక 3-4 రోజులు చేస్తే ఆ పొట్ట ఉబ్బరింపు, అసౌకర్యం, పొట్ట నొప్పి, గ్యాసు ఇలాంటివి తగ్గుతాయి. ఇలాంటిదే మరొక మంచి ఔషధం తెలుసుకుందాం. మీకు కావాల్సింది ఇంగువ పొడి. పొంగించినటువంటి ఇంగువని పొడి చేసుకోండి 2 చిటికెళ్ళు. అలాగే తోలు తీసేసి నిలువుగా మధ్యకు కోసినటువంటి ఒక అరటిపండుని సిద్ధం చేసుకోండి. అరటిపండు. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి? కొంచెం ఆసక్తిగా ఉంటుంది ఇది. ముందు తోలు తీసేసి ఆ అరటిపండు లోపల కండు ఉంటుంది కదా, నిలువుగా మధ్యకి కోయండి. స్ప్లిట్ చేయండి. ఇలా స్ప్లిట్ చేసి ఇప్పుడు ఒక 2 లేదా 3 చిటికెళ్ళ ఇంగువ పొడిని ఆ స్ప్లిట్ చేసినటువంటి అరటిపండు మీద చిలకరించండి. ఇప్పుడు దీన్ని ఇలాగ అంటే ఇంగువని అరటిపండు మాటను పెట్టారు. ఇప్పుడు ఈ అరటిపండుని ఖాళీ కడుపుతో తినండి. ఇలా వరుసగా 3 రోజులు చేయిస్తే ఆ పొట్ట ఉబ్బరింపు, అసౌకర్యం ఇవి తగ్గుతాయి. ఇలాంటిదే మరొక అద్భుతమైన ఔషధం తెలుసుకుందాం. ఇది కూడా గ్యాస్ని తగ్గించేటువంటి మంచి ఔషధం. మీకు కావాల్సింది వెల్లుల్లి ముద్ద ఒక 1/4 టీ స్పూన్, అలాగే మిరియాల పొడి ఒక 1/4 టీ స్పూన్, ఇంకా గుంటగలగరాకు భృంగరాజ దీని పొడి లేదా ఈ గుంటగలగరాకు తాజా ఆకుల ముద్ద 1/2 టీ స్పూన్ సిద్ధం చేసుకోండి. ఎలా వాడాలి దీన్ని, ఎలా తయారు చేసుకోవాలి ఇది తెలుసుకుందాం. ఒక పాత్రలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదార్థాలు తీసుకోండి. అంటే వెల్లుల్లి ముద్ద ఒక 1/4 టీ స్పూన్, మిరియాల పొడి ఒక 1/4 టీ స్పూన్, అలాగే గుంటగలగరాకు ముద్దను కానీ లేదా చూర్ణాన్ని కానీ దీన్ని కూడా ఒక 1/2 టీ స్పూన్ తీసుకోండి. ఈ మూడింటిని కలిపి నీళ్లు చిలకరించి పేస్ట్లా చేయండి. ఇలా పేస్ట్లాగా చేసేసి ఇప్పుడు పేస్ట్లాగా అవుతుంది కదా మెత్తటి ముద్దలాగా, దీన్ని పూటకి ఒక టీ స్పూన్ మోతాదుగా 2 పూట్ల కూడా 3-4 రోజులు తీసుకొని లోపలికి సేవించండి. దీంతో గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఇలాగా మీకు అనువైన ఒక ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకుంటూ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. గ్యాస్ని ప్రొడ్యూస్ చేసే ఆహారాలు చెప్పుకున్నామే, కోడిగుడ్డు కానీ, ఉల్లిపాయ కానీ, చిక్కుళ్ళు, యాపిల్, అలాగే అతి ముఖ్యమైన కారణం శనగపిండి. కొంతమందికి ఆ శనగపిండితో చేసిన వంటకాలు తినడంతోనే గ్యాస్ తయారవుతుంది. వీటన్నిటినీ దూరంగా ఉంచండి. అలాగే పులిసిన పదార్థాలు మానేయండి. తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారాలు తీసుకోండి. మలబద్ధకం లేకుండా చూసుకోండి. అలాగే ఆలస్యంగా జీర్ణమయ్యే ఆహారాలు కూడా మానేయండి. అన్నిటికీ మించి ప్రశాంతంగా ఉండండి. ఇలా చేస్తే ఈ గ్యాస్ సమస్య తగ్గుతుంది. అయినప్పటికీ గ్యాస్ సమస్య ఉంటే అప్పుడు దానికి ఇతరత్రా తీవ్రస్థాయి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే చూడాలి. అంటే గాల్ స్టోన్స్ సమస్య ఉందా, లివర్ సమస్య ఉందా, పేగుల కదలికి సంబంధించిన సమస్య ఉందా, లేకపోతే డైజెషన్కి సంబంధించిన సమస్య ఉందా, ఇలాగా కారణం ఏమిటి అనేది చూడాలి. అలాగే మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఇలాంటి ఔషధాన్ని ఉదాహరణకు పంచాశ్రవం ఇలాంటివి తగిన అనుపాన సహపానాలతోటి అంటే తగినటువంటి ఇతర ఔషధాలతో కలిపి మీకు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం.